ఓవైపు ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ అదేవిధంగా తాను అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వద్దకు వచ్చేటటువంటి వాహనదారులు లైసెన్స్ కావచ్చు, తర్వాత దేనికి ఏ నిమిత్తం చూడే ఆఫీస్కి వచ్చినా కానీ వారికి సర్టిఫికెట్లు ఇచ్చే ముందు కూడా తమని తన సొంత బిడ్డల్లాగా, తన సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా తెలుసుకోవాల్సినటువంటి అంశాలను ఒక పెద్దన్నలాగా చెబుతూ అందరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య గారు. ఓకే, ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా విద్యా సంస్థలు ప్రారంభమైనవి. అదేవిధంగా ఎంతో అందరికీ కూడా స్నేహపూర్వకంగా మెలిగేటటువంటి అధికారి, అదేవిధంగా ఎంతో సమర్థవంతంగా తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం మరి ఇక్కడ ఓపెన్ అయినటువంటి పాఠశాలలకు కావచ్చు, కళాశాలలకు సంబంధించినటువంటి వాహనాల యొక్క సంబంధించినటువంటి రక్షణ చర్యల్లో భాగంగా వాహనాలకు ఉన్నటువంటి ఫిట్నెస్లు ఏంటి, అదేవిధంగా డ్రైవర్లకు ఉన్నటువంటి ఫిట్నెస్ ఏంటి, గతంలో జరిగినటువంటి ప్రమాదాల నేపథ్యంలో మళ్ళీ అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తాను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, అదేవిధంగా స్పెషల్ డ్రైవ్లు ఏంటి అనేటటువంటి విషయాలను పుల్లయ్య గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు విద్యా సంస్థలు ప్రారంభమైనవి, స్కూల్ బస్సులు కావచ్చు, కళాశాల బస్సులు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి విద్యార్థుల కోసం తీసుకెళ్తూ రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ బస్సులన్నీ కూడా ఫిట్నెస్గానే ఉన్నాయా, విద్యార్థుల యొక్క రక్షణ అనేది భరోసా మీరు ఇవ్వగలుగుతారా అనేది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. దానికి మీ యొక్క సమాధానం. అందరికీ నమస్కారం అండి. మనం ప్రజలందరి ప్రాణాలు ఎంత ముఖ్యమో విద్యార్థులు యొక్క ప్రాణాలు అంతకంటే ముఖ్యం. అసలు అందరి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూడా రవాణా శాఖ అధికారిగా నాకు అత్యంత ముఖ్యమైనది. కానీ విద్యార్థుల విషయంకి వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైనది అది. కాబట్టి మేము ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టడం జరిగింది మా ఉన్నతాధికారులు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ చేసేటప్పుడు కాకుండా తర్వాత కూడా మార్గ మధ్యంలో మేము చెకింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం రూల్స్కి విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ బస్సుల్ని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే 66 బస్సులు చేయడం జరిగిందండి. ఇంకొక 6 బస్సులు పెండింగ్ ఉన్నాయి. అయితే అది వాళ్ళ యొక్క వివిధ కారణాలతో వాళ్ళు పెండింగ్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా, డ్రైవర్లు ఫిట్నెస్ లేకుండా ఒకవేళ వాహనాలు నడపబడితే వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాహన ఫిట్నెస్ ఎంత ముఖ్యమో డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరాలు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవరు అయ్యన్ని ఉండాలి. మళ్ళీ 60 సంవత్సరాల వయసులోపు ఉండాలి స్కూల్ వాహనాలు డ్రైవ్ చేసే డ్రైవర్లకి. కాబట్టి వాళ్ళు ఈ యొక్క వాహనాల యొక్క సర్టిఫికేట్ లేకపోయినా ఇందాక చెప్పినట్టు డ్రైవర్ 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ నడుపుతున్నా 60 సంవత్సరాలు దాటి డ్రైవర్ వాహనాన్ని నడుపుతుంటే ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. తదుపరి చట్టబద్ధంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి అని అంటే, ఇప్పుడు చాలా వరకు ఈ స్కూల్స్ అనేవి విద్యార్థుల సామర్థ్యానికి మించి బస్సుల్లో తీసుకెళ్తున్నట్లు వస్తుంది. ఒక జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఆ తర్వాత మనం చేయటానికి ఏముండదు, కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి భావన. ఓకే అండి, ఎట్టి బస్సులో కూడా వాహనం యొక్క సీట్ల సంఖ్యకి అంటే పరిమితికి మించి విద్యార్థుల్ని రవాణా చేస్తుంటే తప్పనిసరిగా మేము కేసులు బుక్ చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరు చెప్పిన అంశం పైన ఇంకా మేము ఫ్రీక్వెంట్లీగా మేము చెకింగ్ మొదలు పెడతాం. ఎప్పటికప్పుడు ఈ ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా బస్సుల యాజమాన్యాలు వ్యవహరించినట్లయితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. పిల్లల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాది ఉంది. మరొక విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా ఉన్నదండి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కించేటప్పుడు పరిమితించి వాళ్ళు రవాణా చేస్తున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలనే సంగతి పేరెంట్స్ కూడా గమనిస్తూ ఉండి వాళ్ళు యాజమాన్యాలను నిలదీయాల్సిన అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాలు తగ్గాయంటారా, పెరిగాయంటారా? అదేవిధంగా స్కూల్స్కు సంబంధించిన బస్సుల విషయంలో కూడా మీరు చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా
ఈ యొక్క ఉల్లంఘనలు ఏవైతే రూల్స్ బ్రేక్ చేస్తున్నారో కొన్ని పాఠశాలలు కానీ కాలేజ్ కానీ ఈ ఉల్లంఘనలు పెరిగాయంటారా లేకపోతే ఏమైనా కంట్రోల్ అయినాయి అంటారా? మీరు దీని మీద ఏమైనా మీరు స్పెషల్ డ్రైవ్లు కూడా ఏమైనా నిర్వహిస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మేము అన్ని ఏరియాస్లో నా యొక్క భద్రాచలం డివిజన్ పరిధిలోని అన్ని బస్సులు మేము వరుసన చెకింగ్ చేస్తున్నాం. కొన్ని రోజుల పాటు అయితే స్పెషల్ డ్రైవ్ పెట్టినాం. ఒక్క బస్సు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నప్పుడు ఆ యాజమాన్యాలపైన చర్య తీసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఒకవేళ లేకపోతే బయట నడపలేదు తప్ప విరుద్ధంగా ఉన్న వాటిని, డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాటిని మాత్రం మా దృష్టికి ఒక్కటి కూడా రాలేదండి. ఒక్కటి మాత్రం వచ్చింది, ఆ ఒక్కదాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా చూస్తే భద్రాచలం ప్రధాన రహదారి ఏదైతే ఉందో భద్రాచలం బస్ స్టాండ్ ఆవరణలో మనం రాత్రి వేళలో చూసినట్టయితే 8 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు అనేక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే చాలా వరకు అక్కడ నిలిచిపోవటం, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అవటం, ప్రజలైతే తీవ్రంగా అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అది మీ నోటీస్కి వచ్చిందా లేదనేది మీరే చెప్పాలి. మరి దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అది మీరు రెగ్యులర్గా మీరు తనిఖీలు చేపడుతున్నారా, లేదా ఒకవేళ తనిఖీలు చేపట్టినట్లయితే ఎన్ని బస్సుల మీద, ఎంతమంది యాజమాన్యాల మీద మీరు చర్యలు తీసుకొని ఏమైనా కేసులు ఏమైనా పెట్టారు? కొంచెం వివరంగా చెప్పగలరు? ఓకే అండి, వాస్తవం మా నోటీస్ కూడా వచ్చిందండి ఈ మధ్య. ఇది బస్ స్టాండ్ బయట పరిసర ప్రాంతాల్లో ఈ ప్రైవేట్ బస్సులు వాళ్ళు నిలుపుదల చేయటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని. కాబట్టి తప్పనిసరిగా మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొని ఎటు ఒక యార్డ్లో పెట్టుకోండి, పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోండి, తప్పనిసరి లేని పక్షంలో మాత్రం మేము కేసులు బుక్ చేయడం అయితే హెచ్చరిక రూపంలో అయితే చేయడం జరిగిందండి. మరొకసారి మీరు మా నోటీస్కి తీసుకొచ్చారు కాబట్టి తప్పనిసరిగా సీరియస్గా తీసుకొని తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. గతంలో కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలకి ఈవెన్ మనం ఫ్రంట్ గ్లాస్ కూడా లేకుండా బస్సుని నడిపినటువంటి సందర్భం అయితే ఉంది. దాన్ని నెక్స్ట్ డేనే మీరు తనిఖీలు చేసి దాని మీద కూడా చర్యలు ఏవో తీసుకున్నట్లున్నారు. దాంతోపాటు ఫిట్నెస్ లేకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవి స్టార్ట్ అయిన ఒక 1 అవర్లోనో తర్వాత హాఫ్ అన్ అవర్లోనో ఎక్కడికక్కడ మిడ్ నైట్లో ఆగిపోవడం కూడా జరుగుతుంది. వాటి మీద మీరు ముందస్తుగా చర్యల్లో భాగంగా వాహనాలను ఇక్కడికి పిలిపించి ఏమన్నా తనిఖీలు చేపడుతున్నారా? వాళ్ళకి మీరు ఏమైనా గైడెన్స్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ప్రైవేటు ట్రావెల్స్ ముఖ్యంగా అయితే ప్రజలైతే బాగా ఇబ్బంది అయితే పడుతున్నారు. దాని మీద మీరు ఖచ్చితమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారా, లేదా తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇటువంటి బస్సులను నడపకున్నా, అంటే ఫిట్నెస్ లేని బస్సులని, అదేవిధంగా ఎటువంటి సేఫ్టీ కూడా లేనటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి మీద. ఓకే అండి, మనం ఏ బస్సు అయినా కానీ ఏ వాహనం అయినా కానీ ప్రతిరోజు తీసుకొచ్చి ఇది బాగుందా లేదా అని చెక్ చేసి నడపడం అనేది అయితే ఉండదు. వాళ్ళు ఫిట్నెస్ చేపించుకునేటప్పుడే వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాత బ్రేక్ సిస్టమ్ కానీ మిగిలిన ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సంవత్సరాంతం కాలం మనం వెహికల్ డాక్యుమెంట్స్ చూస్తాం తప్ప బస్సు నడిపించి చెక్ చేయడం జరగదు, అది సాధ్యం కాదు. మీరు అన్నట్టు అది ఎప్పుడో ఫిట్నెస్ అయ్యి ఉండొచ్చు, ఈలోగా ఏదైనా పార్ట్ అయిపోయి ఆ రోజున పర్టికులర్గా ఏదైనా ఒక రోజు బ్రేక్ డౌన్ అయి ఉండొచ్చు, కానీ దానికి మనం ఫిట్నెస్ ఏ రోజుకారో చెక్ చేయటం అయితే జరగదండి. మీరు చెప్పినట్టు తదుపరి గ్లాసు లేని వాళ్ళని లేదని మా నోటీసు తెల్లారి వచ్చింది, కాకపోతే మేము దాన్ని వాళ్ళకి గట్టి చెప్పడం జరిగింది. ఏ వెహికల్ అయినా కానీ ఏ రోజుకా రోజు ఆఫీస్ తెప్పించి అయితే మేము చెకింగ్ చేయడానికి అయితే లేదండి. మీ కళ్ళ ముందే ఫిట్నెస్ లేని వాహనాలు, అదేవిధంగా కనీసం మెయింటెనెన్స్ కూడా లేని వాహనాలు తిరుగుతున్నాగానే పట్టించుకోవట్లేదని కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. దాని మీద మీరు ప్రజలకు ఇచ్చే సమాధానం ఏంటి? అదేవిధంగా మీరు చేసేటటువంటి తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి అనేది ఇంకొక ఆరోపణ అయితే వస్తుంది. దాని మీద మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మీరు ఇచ్చే వివరణ ఏంటి ప్రజల కోసం? నేను మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, కాగితాలకే పరిమితం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు గమనించినట్టయితే కాగితాలతో పాటు వెహికల్ ఫిట్నెస్ను కూడా మేము చూడటం జరుగుతుంది. 2 మనకి ఉల్లంఘనల ద్వారా, అంటే రేడియో స్టిక్కరింగ్ లేకపోయినా, ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్లు ఉన్నా కూడా, ఏవి లేకపోయినా అవన్నీ కూడా కేసులో బుక్ చేయడం జరుగుతుంది, కేవలం పేపర్లు మాత్రమే కాదు. కాబట్టి ఉన్న స్టాఫ్తో మేమున్న పరిధిలో మాత్రం రెగ్యులర్గానే మేము చెకింగ్ చేయడం జరుగుతుంది, కేసులు రాయడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా పర్టికులర్గా మా దృష్టికి వస్తే తప్పనిసరిగా మేము ఇంకా స్పెషల్గా ఇంకా డ్రైవ్లు చేపడతాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఏదైనా ప్రజల ప్రాణాలకి హాని కలిగించే పరిస్థితి మాత్రం ఏ వాహనదారుడు కానీ చేయొద్దని కోరుకుంటున్నాం.
వాళ్ళకు కూడా ప్రమాదమే. వాళ్ళకి చిన్న వెహికల్ అయినట్టయితే, పెద్ద వెహికల్ పెట్టినట్టయితే వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతారు. ఏది వెహికల్ ఫిట్నెస్ లేని డ్రైవరు నడుపుతున్నాడు, ఆయన బండి కంట్రోల్ చేసుకోలేక వేరే వెహికల్ను వేరే చెట్టును గుద్దుకుంటే తనకు కూడా ప్రమాదం. లేదా తనకంటే నడిచే వాళ్ళని ఇతర వాహనాలు చిన్న వాహనాలకి యాక్సిడెంట్ చేసినట్టయితే తనకి ఇతర వాళ్ళ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రాణం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత ముఖ్యమో, రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఇతర వాహనాలు ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు కూడా ఎవరికీ లేదు. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలని ప్రతి ఒక్క యజమాని కోరుకుంటున్నాం. మీరు ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా మేము వెనకాడమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మనం మనుగూరు ఏరియాలో ఓబీ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలు ఉంటాయి. అవి మన కార్మికుల్ని డ్రాప్ చేయడానికి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రీసెంట్గా చూస్తే మన ఏరియాలో కొన్ని యాక్సిడెంట్లు అవటం, అదేవిధంగా బస్సులు ఫిట్నెస్ లేక ప్రమాదాలకు గురవటం జరిగింది. ఇటీవల కాలంలో మన మనుగూరు ఓబీ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బందిని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాహనాలు అన్నమాట. వాటి మీద మీ యొక్క చర్యలు ఏమన్నా ఉన్నాయో, పర్యవేక్షణ ఏమన్నా చేశారా? ఒకటండి, ఓబీ కంపెనీ అయినా ఏదైనా కానివ్వండి, ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కదా, అన్ని వాహనాలు మనకు సమానమే. ఒక్క విద్యా సంస్థల యొక్క బస్సులకే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక మిగిలిన ఏ బస్సు అయినా, ఏ వాహనమైనా, ఏ వ్యాన్ అయినా రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నప్పుడు ఆ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, లేని పక్షంలో తప్పనిసరిగా మేము కేసులు బుక్ చేస్తాం. ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదండి. ఆ క్రమంగానే మాకు వాళ్ళ కార్మికులకి వేరే అనేది అయితే ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ. చివరిగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల యొక్క రక్షణ కోసం వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి ఒక అధికారిగా? ఓకే అండి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. థ్యాంక్ యూ, మంచి ప్రశ్న అడిగినందుకు. ఒక్కటండి, మన పిల్లలు, మన కంటి పాపలు, మన భవిష్యత్తు అనేది తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం పిల్లగాడికి మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు రావాలని చెప్పి ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విద్యాసంస్థలు పంపిస్తున్నాం. ఓకే, అది మంచిదే, సంతోషం. ఎందుకంటే భవిష్యత్తుకి జ్ఞానం, నాలెడ్జ్ అనేది అవసరం. కానీ మరి వాళ్ళని ఎంత సేఫ్టీ, వాళ్ళు ఎంత భద్రంగా స్కూల్కి వెళ్తున్నారు, ఎంత భద్రంగా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారని ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టట్లేదని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా రవాణా అధికారులు నిరంతరం ప్రతిరోజు వెంటుండలేరు, కానీ పిల్లల పేరెంట్స్ మాత్రం నిరంతరం పిల్లలతో ఉంటారు. వాళ్ళు మనం స్కూల్ బస్సు కావచ్చు, వ్యాన్ కావచ్చు, ఆటో కావచ్చు, వాళ్ళు ఎక్కించే ముందు మరి పరిమితి మించి వాహనాలు వీళ్ళే ఎక్కిస్తున్నారు కదా పిల్లల్ని. మరి ఎక్కించిపోతుంటే యజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించట్లా? డబ్బులు ఇస్తున్నారు కదా, ఊరికి కాదు కదా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు భద్రత విషయంలో పేరెంట్స్ మాత్రం, నేను చెబుతున్న వాళ్ళ చదువు ఎంత ముఖ్యం, వాళ్ళ భద్రత విషయంలో కూడా వాళ్ళు అంత జాగ్రత్త తీసుకోవాలని మరీ పేరెంట్స్ని నేను కోరటం జరుగుతుంది. యాజమాన్యాలు కూడా మీరు మీ స్వలాభం కోసం, స్వార్థం కోసం అవసరం బస్సు పెట్టుకోండి, ఇంకొక వ్యాన్ పెట్టుకోండి, ఇంకో ఆటో పెట్టుకోండి, కానీ నా తక్కువ పరిమితి మించి మాత్రం నడపడం క్షేమం కాదు, భద్రత కాదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు మధ్యలో ఏదో ఏ చిన్న దురదృష్టవశాత్తు సంఘటన జరిగితే ఇక తల్లిదండ్రి ఆశలు ఆవిరైపోతాయి. కాబట్టి పేరెంట్స్ ఎప్పటికప్పుడు పేరెంట్స్ మీటింగులు కూడా స్కూల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పెడుతుండాలా. పేరెంట్స్ కమిటీలో పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా నిలదీయాలి, ఎందుకు ఎక్కువ తీసుకుపోతున్నారని. స్కూల్ బస్సు డ్రైవరు బాధ్యత ఉంది, అటెండెంట్ బాధ్యత ఉంది, పేరెంట్స్ బాధ్యత కూడా తక్కువ లేదండి. వాళ్ళని మరీ కోరుకుంటున్నా, మీ పిల్లల బాధ్యత మీది కూడా ఉన్నది, మర్చిపోకండి అని కోరుకుంటున్నా. ఇదండి విషయం. మన యొక్క పిల్లల యొక్క రక్షణ బాధ్యత కేవలం అధికారుల మీదనో, స్కూల్ యాజమాన్యం మీద కాదు, తల్లిదండ్రులకు కూడా ముందస్తుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేకమైన ఉంటాయి. అది బాధ్యతగా ముందు పేరెంట్స్ కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారులు అండదండలు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ యొక్క బాధ్యత అనేది ముఖ్యమనేది మన వెంకట పుల్లయ్య గారు చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైనా సరే, ఏ యాజమాన్యమైనా సరే, ఎక్కడైనా సరే, ఏ బస్సులైనా సరే, ఎటువంటి రక్షణకు సంబంధించినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి సేఫ్టీలు ఎవరు పాటించకపోయినా సరే ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. అదేవిధంగా తనిఖీలు అనేవి కాగితాలకు మాత్రం పరిమితం ఉండదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల యొక్క రక్షణ బాధ్యత మాది. అదేవిధంగా మీ బాధ్యతను కూడా మీ వంతుగా నిర్వర్తించండి అంటూ ఈ రోజున మనకి Y7 న్యూస్కి ఇచ్చినటువంటి ఫేస్ టు ఫేస్లో వెంకట పుల్లయ్య గారు అయితే పూర్తి స్థాయిలో మనకి అవగాహనతో పాటు అదేవిధంగా అనేక రకాలైనటువంటి విషయాలను కూడా మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక విషయం ముందు గుర్తు చేయాలనుకుంటున్నాండి. జనరల్గా ఈ రోడ్డు ప్రమాదాలు రూపంలో చనిపోయే వాళ్ళ సంఖ్య
అన్ని రూపాల్లో చనిపోయే సంఖ్య అంటే చాలా ఎక్కువ ఉంది. దీన్ని మనం అందరం కూడా అధికారులుగా, ప్రజలుగా, మీడియాగా మనందరం దీనిపైన విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చదువుకున్న వాళ్ళు అంతే చేస్తున్నారు, నిబంధనలు పాటించట్లా. చదువుకున్న వాళ్ళకి ఎలాగో తెలియదు. కాబట్టి చదువుకున్న వాళ్ళు మరీ మీరు విఘ్నులు, ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు కూడా తెలుసుకొని తగిన విధంగా వాహనం నడిపినప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటూ, మీ వాహనం మీద ప్రయాణం చేస్తే వాళ్ళ ప్రాణాలు, ఒక బైక్ నడుపుతున్న ఒక ఆఫీసర్ అనుకోండి, వెనక భార్యో, చెల్లో, కొడుకో, తండ్రి ఉంటాడు. నువ్వు ప్రాణం చేసుకుంటుంటే నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ప్రాణాలు చేస్తుంటివి, లేదా నీ ఫ్రెండ్స్ ప్రాణాలు చేస్తుంటివి, లేదా కారు లాంటి ప్రయాణం నడిపేటప్పుడు నడిచే వాళ్ళ ప్రాణాలు, చిన్న వాహనాలు ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలు చేస్తున్నారు. కాబట్టి ఉల్లంఘనలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని కోరుకుంటున్నా. అతివేగం ద్వారా 70% కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు ప్రమాదాలు. అతివేగం ఎప్పటికీ వద్దని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మన మైండ్ని దారి తప్పించే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏకాగ్రతను కోల్పోయే అంశాలు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని కోరుకుంటున్నా. మద్యం మత్తులో నడపొద్దని కోరుకుంటున్నా. నిద్ర మత్తులో నడపొద్దని కోరుకుంటున్నా. తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వాళ్ళు కూడా నడపొద్దని కోరుకుంటున్నా. మైండ్ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకునే వాళ్ళు కూడా నడపొద్దని కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా దిక్కులు చూసుకుంటూ నడపవద్దు, వెనక తిరిగి చూసి నడపొద్దని కోరుకుంటున్నా. ఇవన్నీ కూడా మన మనసుని రోడ్డు మీద నుంచి కాకుండా ఏకాగ్రతను తప్పించే అంశాలు. ఎప్పుడైతే రోడ్డు నుంచి ఏకాగ్రత తప్పుతుందో, రోడ్డు ముందు ఏం జరుగుతుందో నడిచేవాళ్ళని గమనించలేము, వచ్చే వాహనాలు, పోయే వాహనాలు గమనించలేక రోడ్డు యాక్సిడెంట్ చేసి మన ప్రాణాలు తీసుకోవటము, మనతో పాటు ప్రయాణం చేసే, మన వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళు ప్రాణాలు తీయటము, అదర్ రోడ్డు యూజర్స్, మిగిలిన వాహనాల మీద ప్రయాణం చేసే నడిచేవాళ్ళు ప్రాణాలు తీయొద్దని కోరుకుంటున్నా. మనం నిందితులుగా ఉండొద్దు, దోషులుగా ఉండొద్దు, అదేవిధంగా బాధితులుగా ఉండొద్దు. బాధితుల కుటుంబాలు విషాదం నింపొద్దు, మన కుటుంబంలో కూడా విషాదం నింపొద్దని కోరుకుంటున్నా. పాదచారులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 116% మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నా. దయచేసి రోడ్డు మీద నడిచేటప్పుడు పక్కన నడవటం, అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసుకొని గమనించుకున్న తర్వాతే దాటాలని కోరుకుంటున్నా. సిటీల్లో, పట్టణాలు అంటే జీబ్రా లైన్ల వద్ద దాటొచ్చు, కానీ మిగిలిన స్థలంలో మాత్రం ఇరువైపులా చూసుకొని, ఎడమవైపు కుడివైపు చూసుకొని రోడ్డు దాటాలని కోరుకుంటున్నా. 2 వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలనుకోండి. 50% పైబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య, ఆషామాషా కాదండి ఇది. కాబట్టి ఎన్నో రకాలు చనిపోతారు 2 వీలర్ మీద ప్రయాణం చేస్తూ. స్లిప్ అయినా, తర్వాత గేదడ్డం వచ్చినా, పందడ్డం వచ్చినా, కుక్కడ్డం వచ్చినా, ఇసుక ఉన్నా, బురదున్నా, ఈ రాళ్ళున్నా, గుంటలున్నా, ఎవరైనా అడ్డం వచ్చి సడన్ బ్రేక్ పెట్టుకున్నా ఈజీ పడిపోతారు. పడిపోవడంతో తలగ దెబ్బ తగులుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న దెబ్బలకి, పెద్ద గాయాలు కాదు. కాబట్టి క్వాలిటీ హెల్మెట్ పెట్టుకోండి, మెడ దగ్గర సరైన విధంగా క్లిప్ పెట్టుకోండి, నిదానంగా వెళ్ళండి, ప్రమాదాలు జరగవు. ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా నీ హెల్మెట్ రక్షణ కవచంగా ఉండి నిన్ను కాపాడుతుంది, తప్పనిసరిగా కాపాడుతుంది అనే సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా కారులో ప్రయాణం చేసేవాళ్ళు సీట్ బెల్ట్ సరైన విధంగా పెట్టుకొని ప్రయాణం చేసినట్టయితే ఒకవేళ ఎంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఆయన కదలకుండా అక్కడే కూర్చుంటాడు, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, అతను కూడా ప్రాణాలు కోల్పోడు. వ్యక్తిగతంగా ప్రాణాలు కాపాడే అంశాలు ఏంటంటే, 2 వీలర్ ప్రయాణం చేసే వాళ్ళకి సరైన హెల్మెట్ సరైన విధంగా పెట్టుకోవటం, కారులో సీట్ బెల్ట్ సరైన విధంగా పెట్టుకోవటం, ప్రమాదం జరిగి కాపాడి. అదేవిధంగా ఇతరుల ప్రాణాలు కూడా కాపాడొచ్చండి. రోడ్డు ప్రమాదం జరిగి రోడ్డు పక్కన పడినట్లయితే మనం వారిని మొదటి గంట గోల్డెన్ అవర్ అంటారండి, వాళ్ళని హాస్పిటల్ చేర్చినట్టయితే వాళ్ళ ప్రాణాలు దాదాపు సంవత్సరానికి 50,000 మంది వరకు కాపాడొచ్చే అవకాశం ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ అని ఒక పథకం పేరు పెట్టింది. ఆ కాపాడిన వ్యక్తిని రహవీర్ అంటే రహదారి హీరోగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తూ ఒక ప్రశంసా పత్రం ఇస్తే 25,000 రూపాయల పారితోషికం కూడా ఇస్తుంది. ఎలాంటి పోలీసు కేసులు లేవు, ఎలాంటి కోర్టు కార్యకలాపాల కేసులు లేవండి. కాబట్టి ధైర్యంగా ఎక్కడ ప్రమాదం జరిగినా దయచేసి మీరు వెంటనే హాస్పిటల్ ఏర్పాటు చేయాలా, లేదా కనీసం 112 డయల్ చేయండి అని కోరుకుంటున్నా. అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితుడికి హాస్పిటల్ వాళ్ళు కూడా ఎవరు డబ్బులు ఇవ్వాలని సంశయం లేదు. గవర్నమెంటే 150,000 వరకు 7 రోజుల వరకు ట్రీట్మెంట్ ఉచితంగానే ఇస్తుంది. కాబట్టి అతని ప్రాణాలు కాపాడటం కోసం ఉపయోగపడుతుంది. మనం కాపాడినందుకు ఒక 20,000 రూపాయలు పారితోషికం, ఒక హీరోగా చిత్రీకరిస్తూ ఒక ప్రశంసా పత్రం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అదర్ రోడ్డు యూజర్స్ని, ఇతర రోడ్డు వినియోగదారులను కాపాడాలని కోరుకుంటూ అందరూ కలిసి సమిష్టిగా మనం ఈ రోడ్డు ప్రమాదాలను అరికడదాము, విలువైన ప్రాణాలను కాపాడుకుందామని తెలియజేస్తూ మీకు ఇంటర్వ్యూ చేసినందుకు, సమాజానికి తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.